రోజు జాను పుట్టినరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదే వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ముందుగా తనకి స్నానం చేసి ఇంట్లో పూజ చేసి గుడికైతే వెళ్ళాము. రెగ్యులర్గా వచ్చే గుడికే వచ్చాము, రంగనాథ స్వామి టెంపుల్కి. ఈ రోజు శనివారం కదా, చాలా జనాలు ఉంటారు, కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జాను పుట్టినరోజుకి ఇంటి నుంచి ఎవరైనా వచ్చేవారు, మా అత్త వాళ్ళైనా లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా వచ్చేవారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా ఎవరికి కుదరలేదనమాట. ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు కూడా హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో అందుకే దసరాకు వస్తామనుకొని చెప్పారు. మేబీ రావచ్చు, లేదంటే సంక్రాంతి టైంలోనే రావచ్చు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కొద్దిసేపటి వరకు అక్కడ కూర్చొని చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే షూట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ప్రెసెంట్ టైం 12:30 అయిపోయింది. ఈ రోజు మా ఇంట్లోనే స్పెషల్ ఏంటంటే ములంకాయలు పప్పు వేసాను, కొంచెం చింతపండు రసం వేసి, అలాగే దుంపలు ఫ్రై చేశాను. ఇది కొత్త దుంపలు కదా, దుంపలు పేస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అందరం కూడా లంచ్ కంప్లీట్ చేసి కొద్దిసేపటి వరకు రెస్ట్ తీసుకున్నాము. టైం 3 అవుతుంది. ఇంకా మేము మైసూర్లో కేక్ ఆర్డర్ చేసాం కదా, అది తీసుకొని రావడానికి అయితే మా తమ్ముడు మా ఆయన అయితే ఇద్దరు వెళ్ళేసి వచ్చేసారు. వస్తూ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకుని వచ్చారు. డెకరేషన్ అంతా కూడా వీళ్ళిద్దరే చేశారు. చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇది 4th ఇయర్ బర్త్డే కదా, ఇంకా ఊరు నుంచి కూడా ఎవరు లేరు కాబట్టి, అంటే రాలేదు కాబట్టి, ఇంకా నార్మల్గా ఇక్కడ తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిచి ఇంకా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే తనకి ఆ డ్రెస్, ఇల్సా డ్రెస్ అనేది నైట్ గురించి, అంటే రాత్రి టైంలో కేక్ కటింగ్ టైంలోన వేసుకుంటుంది అనుకొని తీసుకున్నాను. ఇది మార్నింగే వేసుకుంది. ఇంకా ఎదురింట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా పిలిచాను. ఇంకా సింపుల్గా కేక్ అయితే కట్ చేసేసాము. ఇల్సా ఆనా కేక్ అయితే ఆర్డర్ చేశాను నేను. అలాగే పిల్లలందరూ కూడా రిటర్న్ గిఫ్ట్ కింద కొన్ని నేను గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను దీనికి ముందు మినీ బ్లాగ్లో షేర్ చేసి ఉంటాను. ఇంకా వాళ్ళందరూ కూడా మా జున్ను అయితే అందరికి ఇచ్చేస్తుంది. ఈవెన్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కొద్దిసేపటి వరకైనా మాట్లాడుకుంటుంటాము. మేము చాలా రెగ్యులర్గా కలుస్తామన్నమాట. అండ్ ఎదురెదురుగే ఉంటాం, కానీ అంతగా కనిపించేటప్పుడు మాత్రమే మాట్లాడుకుంటుంటాము. ఇలాంటి బర్త్డేస్ టైంలోనా లేదంటే ఇంట్లో ఏదైనా కొన్ని పూజలు చేసుకునే టైంలో మాత్రం పిలుచుకొని మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా కేక్ అనేది బార్బీ డాల్ కేక్నే ఎక్కువగా నేను 3 సంవత్సరాల వరకు బార్బీ డాల్నే నేను కట్ చేశాను అనమాట. అది కొంచెం డిఫరెంట్ వేలోన. ఈసారి మాత్రం ఇంకా తను కూడా ఇప్పుడు కూడా బార్బీ డాల్ అనేది అడిగింది, కానీ నేను మరి ఇంకా చేంజ్ చేస్తాను. సో బొమ్మ కేక్ ఉంటుంది కదా, సో అదైతే తనకి ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే కట్ చేశాను. ఈసారి మాత్రం తన చాయిసే, తనకి నచ్చినట్టుగా ఇది తను చూపించాము కొన్ని పిక్స్ అనేవి, ఇది కట్ చేయించాలి అంటే ఈ కేక్ కావాలి అనుకొని చెప్పింది. సో అన్నీ కూడా ఇల్సా ఆనా అనుకొని అంతా ఒక సెట్ అయిపోయింది అనమాట. తన డ్రెస్, దాని తర్వాత కేక్, కొంచెం ఇలా లైట్గా సెటప్. సో దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇల్సా ఆనానే ఇచ్చాము. ఇంకా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. ఈ సంవత్సరం అనేది, ఈ బర్త్డే అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము. అంతే రుష్టి మినీ బ్లాగ్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ కూడా అందరూ వెళ్ళిపోయారు. ఈ చిన్న మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.